నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని లోతైన అధ్యయనం చేసుకుంటూ ప్రామాణికమైన గ్రంథాల నుంచి కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మనకి జ్యోతిష్యము అనగా మనకి అసలు ప్రామాణికమైన గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ఋషులు మహర్షులు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుని తదనుగుణంగా ఇప్పుడు ఉన్న వాటికి మనము అన్వయించుకుంటూ వాటిల్లో కొత్త అంశాలు చాలా వచ్చి చేరాయి, లగ్నం నుంచి ద్వాదశ భావాల వరకు కూడా. కాబట్టి వాటిని అన్వయించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అసలు ఫండమెంటల్సే లేకుండా మనం 5వ ఫ్లోర్ వేస్తాం, 20వ ఫ్లోర్ వేస్తామంటే అది కష్టం. కాబట్టి అసలు టెస్ట్ ఏం చెప్తోంది, ఋషులు మహర్షులు ఏం చెప్తున్నారు అనే అంశాన్ని మనము తెలుసుకోవాలి. సరే, నేను ఇవ్వటం అయితే మొదటి నుంచి నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళు కానీ, సబ్స్క్రైబర్లు కానీ, వ్యూవర్స్ కానీ వారికి అర్థమై ఉంటుంది. నేను ఏదో వ్యూస్ కోసమో వాటి గురించో ఇంకో దాని గురించో లేనిపోని అంశాలని చెప్పటం, ఇది చేసుకోండి అదైపోతుందంటాం, ఈ రాశి వారికి అదవుతుందంటాం, ఈ లగ్నం వారికి ఏదో అయిపోతుందంటాం. అవి మొదటి నుంచి కూడా మనం రాశి ఫలితాలు చెప్పినా, మాస ఫలితాలు చెప్పినా, మొదటి నుంచి వీడియోస్ ఇప్పటి వరకు చేసిన ఇన్ని వందల వీడియోలు చేస్తున్నా, ఇక ముందు చేసినా కూడా ఎప్పుడూ కూడా దాని జోలికి వెళ్ళడం. మనం ఎప్పుడు ప్రామాణికమైన గ్రంథాలు ఏం చెప్పాయి అనే అంశాన్నే చెప్తూ ఉంటాం. మన దగ్గరికి వచ్చిన ఎవరైతే వస్తారో క్లయింట్స్, వాళ్ళకి ఏది జరగాలి, వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకోవటమే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అలాగే ఆ గాయత్రీదేవికి నాకు విద్య నేర్పిన మా గురువు గారు సుబ్రహ్మణ్య శర్మ గారికి. కాబట్టి ఇవి మనము ప్రామాణికంగా నేర్చుకోవటము, ఎంతవరకు మనము చెప్పగలుగుతున్నాం, ఎంతవరకు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మంచి జరుగుతున్నది అనేదే మనకి ముఖ్యం. అలాగే మనము ఈ వీడియోలో అష్టమ భావం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అష్టమంలో మనము చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగే బాలారిష్టాలు కానివ్వండి, మధ్యమాయుర్ధాయము, పూర్ణాయుర్ధాయము, ఇలాంటి అంశాలన్నిటినీ కూడా తెలుసుకున్నాం. అష్టమంలో మనం ఏ పరిశీలన చేస్తాము అనే అంశాలని కూడా మనము చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. అలాంటిదే ఇది ఒక 2 వీడియోలు. ఈ వీడియోలో నక్షత్రాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వచ్చే వీడియోలో లగ్నాల గురించి, మేషం నుంచి మీన లగ్నం వరకు వారికి ఎటువంటి ఆయుర్దాయం కలిగి ఉంటారు అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ వీడియోలో నక్షత్రాలు, మనకు ఉన్న 27 నక్షత్రాల వారికి మారక దశలు, ఇబ్బంది పెట్టే దశలు ఏవి, ఎలా కలుగుతాయి, ఎప్పుడు వస్తాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మళ్ళీ మనము వారి ఎవరైతే వ్యక్తిగత జాతక పరిశీలన మనం చూస్తామో ఇది ప్రామాణికంగా ఇవ్వటం జరిగింది. వారి జన్మలగ్నం పరిశీలించాలి, తృతీయాధిపతిని, అష్టమాధిపతిని, ద్వితీయాధిపతిని, సప్తమాధిపతిని, వీరన్నిటినీ కూడా మనం పరిశీలించుకుని మనం వారికి చెప్పవలసి ఉంటుంది. అనారోగ్య సమస్య కలగవచ్చు, ఇబ్బంది కలగవచ్చు అని చెప్పారు మనం చెప్పవచ్చు. చాలామంది చెబుతూ ఉంటారు, మనిషి ఏదైనా జ్యోతి అంటేనే చెప్తోంది వెలుగు, ఒక మంచి జరుగుతుంది అని చీకట్లో ఉన్నవాడికి ఒక వెలుగు చూపించడమే. కాబట్టి ఇది లేనిదేదో ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పి మనం ఏం చేయలేం. కాబట్టి వాడికి ఇబ్బంది ఉందిరా నాయన, నువ్వు ఒక 10 రోజుల్లో పోతావంటే ఇవాళే పోతాడు. కాబట్టి వాడికి అనారోగ్య సమస్య రావచ్చు, ఇబ్బంది కలగవచ్చు అని మాత్రమే ఏ జ్యోతిష్యుడైనా సరే చెప్తారు. కాబట్టి ఎందుకయ్యా మరి ముందే ఆయుర్దాయం మనం తెలుసుకోవటము, ఇబ్బందులు, ఈ మారక దశలు, ఇబ్బందులు అని అంటే ఈలోపు నువ్వు చేయవలసిన పనులు ఏమన్నా ఉంటే అవి చేసుకోవటం, నీకున్నంతలోనే మంచి చెడు మంచిని పెంచుకున్నట్టయితే ఇబ్బంది లేకుండా, వచ్చే జన్మలో ఇబ్బంది కలగకుండా నీకు ఉంటుంది అని మనము చెప్పవచ్చు. సరే, కొంతమందికి ఇది నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఒక వీడియోలో ఇప్పుడు 4-5 నిమిషాలు మనం వీటి గురించి చెప్పుకున్నామంటే కొన్ని మళ్ళీ కామెంట్స్ పెడుతూ ఉంటారు, సబ్జెక్ట్ ఎక్కడ మొదలు పెట్టావు, నువ్వు చెప్పే వీడియో 5వ నిమిషంలో స్టార్ట్ అవుతుంది, 4 నిమిషాలు ఎవరికి కావాలని. సరే, ఇవన్నీ ఎవరికి అక్కర్లేదు. కానీ ఏంటంటే ఒక్క వీడియోలో ఒక్క మనిషి చెప్పినందువల్ల 10 మంది అయినా చూడగలుగుతారు కదా. 100 మంది చూసినట్టయితే ఒకళ్ళకైనా సరే మార్పు వస్తుందని మాత్రమే మనం చెప్పేది. ఈ వీడియోలో నక్షత్రములు, మారక దశల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా అత్యంత ముఖ్యమైన అంశము మానవుని జన్మ జీవితంలో. అలాగే
వారికి ఎప్పుడు ఏ పనులు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, వారి బాధ్యతలను కూడా నిర్వర్తించుకోవాలి. కాబట్టి ముఖ్యంగా జననకాల గ్రహదశ నుంచి కూడా, అంటే మనం జన్మించినప్పుడు నక్షత్రాలు మనం తీసుకున్నట్టయితే రవికి ఉన్నాయి, అలాగే చంద్రుడికి ఉన్నాయి, గురువుకు ఉన్నాయి, శనికి ఉన్నాయి, మనకి తెలుసు. కాబట్టి వాటి ప్రకారము మనం తీసుకున్నప్పుడు దాని ప్రకారం చూసినట్టయితే 4వదిగా శని దశ వచ్చినప్పుడు కానివ్వండి, అలాగే 5వది కుజదశ అయినా, 6వది గురుదశ అయినా, 7వది రాహుదశ అయినా కూడా వీరికి ఆ మహర్దశలో మృత్యువు సంభవిస్తుంది, అలాగే మారక లక్షణాలు కలుగుతాయి అని మనము చెప్పవచ్చు. తర్వాత వరుసగా మనకి ఇవి బాలారిష్టాలు మనం చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం, చాలా 2 ఏళ్ల క్రితం ఎప్పుడో చెప్పుకున్నాం ఇవి గ్రహదశలు మృత్యువు అని. అలాగే మనము వరుసగా ఇప్పుడు అశ్విని నుంచి కూడా మనం రేవతి వరకు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశ్విని మక మూల నక్షత్ర జాతకులకు రాహు దశ ఇబ్బంది పెడుతుంది అని చెప్పని, ఇది కేతు దశలో వీళ్ళ జీవితం మొదలవుతుంది, రాహు దశలో వీరికి ఇబ్బంది కలుగుతుంది, మారక దశ అవుతుంది అని చెప్పడం జరిగింది. భరణి వారికి రవి లేదా గురు దశ మారకమునిస్తుంది అని చెప్పడం జరిగింది శుక్ర నక్షత్రం. కృత్తికా నక్షత్ర జాతకులకు శని దశ మారకం ఇవ్వగలదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది రవి నక్షత్రము, ఇక్కడ అత్యంత శత్రువు శని. ఈ శని మహర్దశలో వీరికి ఇబ్బంది పెడుతుంది, మారక దశ కాగలదు అని చెప్పడం జరుగుతుంది. రోహిణి నక్షత్ర జాతకులకు బుధ దశ మారకము ఇస్తుంది అని చెప్పింది. ఇక్కడ కూడా చంద్రుడు బుధుడు బద్ధశత్రువులు. ఇది మనం మళ్ళీ వారికి వ్యక్తిగత జాతక చక్రంలో లగ్నాత్తు గ్రహస్థితి కూడా పరిశీలించాలి. తృతీయాధిపతి అష్టమాధిపతి ఎక్కడ ఎలా ఉన్నారు, ద్వితీయాధిపతి సప్తమాధిపతి ఎక్కడ ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి మనము నిర్ధారించవలసి ఉంటుంది. అలాగే మృగశిర వారికి శని దశ మారకమునిచ్చే అవకాశం ఉన్నది అని చెప్పవచ్చు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు గురుదశ లేదా శని దశ మారక దశగా చెప్పవచ్చు అని మనము చెప్పవచ్చు. మారకము ఇస్తుంది, మారక దశ అవుతుంది అని చెప్పవచ్చు. పునర్వసు నక్షత్రం వారికి కూడా బుధ లేదా శుక్రదశ మారక దశ అవుతుంది అని మనం చెప్పవచ్చు. పుష్యమి నక్షత్ర జాతకులకు శుక్ర లేదా చంద్రదశ మారకం ఇస్తుంది అని మనకి చెప్పవచ్చు. రాహుదశ ఆశ్లేష నక్షత్రం వారికి రాహుదశ మారకం ఇస్తుంది అని మనం చెప్పవచ్చు. మనము ఇందాక చెప్పుకున్నాం. ఇలాగే కొన్ని నక్షత్రాల వారికి కొంత ఇబ్బంది కలిగే అంశాలు అనేవి ఉంటూ ఉంటాయి. పుబ్బా వారికి శని లేదా బుధ దశ మారకమునిస్తుంది అని చెప్పవచ్చు. అలాగే ఉత్తర మొదటి పాదమైన శని దశ 2, 3, 4 పాదముల వారికి గురువు లేదా బుధ దశ యందు మారకం కలగగలదు అని చెప్పవచ్చు. హస్తా నక్షత్ర జాతకులకు బుధ దశ మృత్యుప్రదము అని చెప్పవచ్చు. చిత్తా నక్షత్రం గలవారికి గురువు కానీ శని లేక బుధ దశ యందు మారకం ఇవ్వగలదు అని చెప్పవచ్చు. స్వాతి నక్షత్రం వారికి బుధ దశ మారకము, అది తప్పినచో రవిదశ మారకమునిచ్చును అని చెప్పవచ్చు. అలాగే విశాఖ నక్షత్రం వారికి కేతు లేదా శుక్రదశల యందు మారకము కలుగుతుంది అని చెప్పవచ్చు. అనురాధ నక్షత్రం వారికి మధ్యమ ఆయుర్దాయం ఉంటే బుధుని దశ యందు దీర్ఘాయుషు అయినా సరే కుజదశ యందు మారకం ఇస్తుంది అని. చంద్రదశ కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. చంద్రలేఖ కుజ మహర్దశలో వీరికి మారకము సంభవించగలదు అని మనము చెప్పవచ్చు. జ్యేష్ఠ నక్షత్రం కలవారికి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే వీరికి రవి లేక చంద్రదశ మరణప్రదము లేదా రాహుదశ కూడా ఇక్కడ ఇబ్బంది పెడుతుంది అని మనము చెప్పవచ్చు. పూర్వాషాఢ వారికి రవి లేదా చంద్రదశ, అది తప్పినచో శని దశ మారకం ఇస్తుంది అని. అంటే కొంత బాలారిష్టాలు ఉండటం వల్ల శుక్రమహర్దశలో వారికి ఇబ్బంది కలుగుతుంది. లేనిచో మధ్యమాయుర్దాయము ఉన్నట్టయితే, అంటే గ్రహస్థితి మనం పరిశీలించాలి కాబట్టి రవి లేక చంద్రదశలో ఇబ్బంది, తప్పినచో శని దశ తప్పకుండా మరణం ఇవ్వగలదు అని మారకం ఇవ్వగలదు అని చెప్పవచ్చు. ఉత్తరాషాఢ వారికి శని లేక బుధ దశలో మారకం వస్తుంది అని చెప్పవచ్చు. శ్రవణ నక్షత్రం వారికి రాహు గురుదశలు తప్పినచో బుధ దశ మారకము ఇవ్వగలదు అని చెప్పవచ్చు. ధనిష్ట నక్షత్ర జాతకులకు గురుదశలో మారకము తప్పినచో రవి చివరి దశలో, అంటే చివరి అంతర్దశలో మారకం ఉండవచ్చు. శతభిష నక్షత్రం వారికి బుధ దశలో మారకం కలగవచ్చు అని చెప్పవచ్చు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి బుధ దశ యందు, 4వ పాదం వారికి రవి చంద్రదశ చివరిలో మారకం కలగవచ్చు అని చెప్పవచ్చు. ఉత్తరాభాద్ర వారికి బుధ దశలోను, అది తప్పినచో శుక్రదశ చివరిలోను లేదా చివరి దశ చంద్ర మహర్దశ చివరి, అంటే చంద్రుల్లో చివరి అంత్యం నడిచేటప్పుడు ఏదైతే రవి నడుస్తూ ఉంటాడో అది
అంత్యంలో వీరికి మారకం ఉండగలదు అని చెప్పవచ్చు. రేవతి నక్షత్ర జాతకులకు శుక్ర లేదా రాహు దశలో మారకం కలగగలదు అని మనము చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మనకి ప్రామాణికంగా కొంత రీసెర్చ్, అలాగే మనకి ఏదైతే ఋషులు మహర్షులు మనకి గ్రంథాల్లో తెలిపారో వాటిని పరిశీలనగా తీసుకుని మనము చెప్పటం జరిగింది. అలాగే మళ్ళీ వారి వ్యక్తిగత జాతక పరిశీలన చేయాలి. శుభగ్రహాలు ఎక్కడ ఉన్నాయి, కేంద్రాల్లో ఉన్నాయా, షష్టాధిపతి ఎలా ఉన్నాడు, అష్టమాధిపతి ఎలా ఉన్నాడు, అలాగే ద్వితీయ సప్తమాధిపతులు ఎలా ఉన్నారు, తృతీయ అష్టమాధిపతులు ఎలా ఉన్నారు, అష్టమంలో ఎవరు ఉన్నారు, ఇవన్నీ కూడా ఆయా భావాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి అనేది పరిశీలించాలి. అలాగే శుభగ్రహాలైన చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు ఎక్కడ ఎలా ఉన్నారు, కేంద్రాల్లో శుభగ్రహాలు ఉన్నాయా, పాపగ్రహాలు ఉన్నాయా, వీరి వీక్షణ, ఇవన్నీ కూడా మనము పరిశీలించి మనము మరణము గురించి చెప్పవలసి ఉంటుంది. కాకపోతే దీని గురించి ఎవరు కూడా ముందుగానే ఆ వ్యక్తికి ఎవరైతే వచ్చారో వారికి చెప్పటం అనేది జరగదు. ఎందువల్ల అంటే అది ఎవరికైనా సరే ఇబ్బంది పెట్టేది. అంటే మనిషి ఎప్పుడూ కూడా హాయిగా సంతోషంగా సంతోషాలతో ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటాడు, పిల్లలతో, మనవళ్ళతో, మనవరాళ్ళతో. కాబట్టి ఎప్పుడూ కూడా అది చేసుకోవాలి. కాబట్టి దీని గురించి కొంత తెలుసుకున్నట్టయితే కొంత వ్యక్తి ముందుగానే ఏవైతే పనులు ఉన్నాయో అవి చేసుకోవటం, అంటే అన్నీ కూడా మన చేతిలో ఉండవు, అంతా కూడా దైవేచ్ఛ. కాకపోతే కొంత మానవ ప్రయత్నం కూడా ఉంటుంది. కాబట్టి దానికి తోడైతే దేవుడు కూడా సహకారం ఇస్తాడు, సహాయ సహకారాలు. కాబట్టి కొంత చేసుకుని ముందుకు వెళ్ళటానికి మాత్రమే మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. అనుకోవచ్చు ఇలాంటిది మళ్ళీ నచ్చుకోవటం ఏంటి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయటం అని. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్. దీనివల్ల ఏమీ వచ్చి మీద పడేదైతే ఎవరికి ఏమీ ఉండదు. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.